శివరామరాజు గారు. మీరా? ఏంటండి ఇంత రాత్రైనా నిద్రపోకుండా ఒంటరిగా బయట నిలబడున్నారే? అబే ఏం లేదండి, ఊరికి. అన్నట్టు ఎల్లుండి మీ మ్యారేజ్ డే అంట కదా? అడ్వాన్స్డ్ మ్యారేజ్ హ్యాపీ యానివర్సరీ. ఏంటండి పెళ్లి రోజంటే ఎవరైనా చాలా హ్యాపీగా ఉంటారు, మీరేంటి విషెస్ చెప్తున్నా చాలా డల్గా ఉన్నారు? పెళ్లి రోజన్నది ప్రతి ఒక్కరికి ఒక ఆనందకరమైన రోజండి, మాకు తప్ప. ఇద్దరు భార్యలకి శాశ్వతమైన క్షోభను మిగిల్చిన రోజదే. వాళ్ళిద్దరితో పాటు నేను బాధపడుతున్న రోజుది. నేను విన్నాను. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవాలని అన్నపూర్ణ లలితలిద్దరితో మాట్లాడదాం అనుకున్నాను. కాని ఇద్దరూ వాళ్ల బాధను చెప్తున్నారే కాని జరిగింది చెప్పట్లేదు. ఈ విషయం మళ్ళీ మిమ్మల్ని అడిగి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కాకపోతే ముగ్గురు సంతోషంగా కలిసి పెళ్లి రోజు జరుపుకుంటే బావుంటుంది కదా. పెళ్లి రోజు జరుపుకోవాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా? అన్నపూర్ణ లలిత కలవాలని, మేమందరం కలిసి ఒకే చోట ఉండాలని ఎందుకుండదండి? ఏదైనా బలంగా అనుకుంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుగుతుంది అంటారు. కాని అన్నపూర్ణ లలిత సొంత అక్కా చెల్లెల్లాగా కలిసిపోవాలని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నానండి. పెళ్లైన రోజు నుంచి ఈ క్షణం వరకు అనుకుంటూనే ఉన్నాను. కాని అదొక్కటి మాత్రం జరగలేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే మాట మీదకొచ్చి పెళ్లి రోజు జరుపుకుందాము అంటే మీరు అప్పుడేమంటారు? వాళ్ళలా అంటే నాకంటే అదృష్టవంతులు కాని ఆనందపడేవాళ్లు గాని ఎవరుంటారండి? కాని కొన్ని ఊహలు మనసు తేలికపరచడానికి ఊహించుకుంటాం, కాని నిజంలో జరగవండి. ఇది జరగదు. విన్నావు కదా మావయ్య ఏమంటున్నాడు? ఇప్పటికే నువ్వు కాదు, మేం చెప్పినట్టు నువ్వు చెయ్యవంటే గనక నిన్నేం బలవంతం పెట్టన్నానమ్మా. కాని నీ కొడుకు ఆనందం కోసం నీకు చెయ్యాలి అని అనిపిస్తే గనక ఒక్క మాట విను ప్లీజ్. వింటానే. నా కొడుకు ఆనందం కంటే నాకు కావలసింది ఇంకేముంది చెప్పు. నేనేం చెయ్యాలో చెప్పండి, మీరు చెప్పింది చేస్తాను. చెప్పండి. ఏంటత్తమ్మా, ఏంటి విషయం? అందరినీ పిలిచి మీటింగ్ పెట్టావు? ఏంటమ్మా మాట్లాడాలి అన్నావు, దేని గురించి? చెప్పండమ్మా. ఏం మాట్లాడాలనుకుంటున్నారు అత్తయ్య గారు? ఎవరికైనా ఏదైనా చెప్పే అధికారం మీకుంది. సంకోచించడం దేనికి? ఎందుకు పిలిచారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. మరి నేను చెప్పేది మీరిద్దరూ కాదనకూడదు. మీ మాట మేము ఎప్పుడు కాదనలేదే. ఏం చెప్పినా ఇద్దరిని కలుపుకుండా చెప్పండి. మీ మాట నేను కాదనను. రేపు మీ పెళ్లి రోజు కదా. అత్తమ్మా, ఆ విషయం వాళ్ళకి తెలియదే ఏంటి? మీరు కొత్తగా చెప్పాలండి అత్తమ్మా. మీకు పెళ్లి జరిగి ఇన్నేళ్లైనా
ఎప్పుడూ పెళ్లి రోజు జరుపుకోలేదు కదా. అందుకే